హలో అండి. అందరికి నమస్కారం. చాలా మంది యువతులు ఒంటరిగానే జంతర్ మంతర్‌కు వెళ్లారు. వారిలో హైదరాబాద్‌కు చెందిన దిశ అనే యువత తన ప్రయాణాన్ని వీడియోగా పోస్ట్ చేశారు. అందరికీ హాయ్. నేను ఇప్పుడు నిరసనలో పాల్గొనడానికి ఢిల్లీ వెళ్తున్నానని, నేను ఏం చేస్తున్నానో కూడా నాకు పూర్తిగా తెలియడం లేదు. ఇది ఎలా చేస్తానో కూడా తెలీదు. నేను ఎక్కడికి వెళ్తున్నానో మా తల్లిదండ్రులకు చెప్పలేదు. బయటకు వెళ్తున్నానని మాత్రమే చెప్పాను. ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమానంలో వెళ్తున్నాను. నేను ఒంటరిగానే వెళ్తుండడంతో చాలా భయంగా ఉంది. ఢిల్లీలో నాకు ఎవరు తెలీదు. అయినా సరే ఎలాగోలా ధైర్యం చేసి బయలుదేరాను అని ఆమె చెప్పారు. తర్వాత ఆమె సురక్షితంగా ఢిల్లీ చేరుకొని నిరసనలో పాల్గొన్నట్టు సమాచారం. ఒకరు సోషల్ మీడియాలో ఆమెను తెలంగాణ గడ్డకు చెందిన రాణి రుద్రమ్మదేవి, సమ్మక్క సారలమ్మ, చాకలి ఐలమ్మ వారసురాలిగా అభివర్ణిస్తూ ప్రశంసించారు. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ప్రతి తల్లిదండ్రుల మనసులో తట్టడం సహజం. రాణి రుద్రమ్మదేవి తన రాజ్యం ప్రజల రక్షణ కోసం యుద్ధరంగంలో ప్రాణాలు పణంగా పెట్టి కాకతీయ సామ్రాజ్యపు మహారాణి. ఇక సమ్మక్క సారలమ్మ తమ గిరిజన ప్రజల హక్కులు, ఆత్మగౌరవం కోసం రాజ్యాధికారిని ఎదిరించి ప్రాణత్యాగం చేసిన వీరనరుడు. చాకలి ఐలమ్మ గారు పేద రైతుల భూమి హక్కుల కోసం అణిచివేతకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన తెలంగాణ రైతాంగ ఉద్యమ యోధురాలు. వారి పోరాటం వెనుక వ్యక్తిగత కీర్తి కాదు, సమాజం కోసం చేసిన మహాత్యాగం ఉంది. అందుకే వారిని చరిత్ర గౌరవించింది. ఇప్పుడు కాయిన్ ఇంకో సైడ్ చూస్తే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఏఎన్ఎం శ్రీపతి సాయి చందన ప్రియ గ్రామ సచివాలయంలో చున్ని నెక్కకు వేసుకున్నారు. నోట్లో మమ్మీ డాడీ మన్నించండి, నేను వెళ్ళిపోవడానికి కారణం ఎవరు కాదు. నేను 60 లక్షలు ఇన్సూరెన్స్ చేశాను. నా అనంతరం వచ్చే మొత్తం మీరు వైద్యం చేయించుకోండి. ఈ వ్యాఖ్యలు చదివిన తర్వాత గుండె భారంగా మారుతుంది. ఒక కుమార్తె తన తల్లిదండ్రుల కోసం చివరి క్షణం వరకు ఆలోచించడం, మరో కుమార్తె తల్లిదండ్రులకు చెప్పకుండా వేల కిలోమీటర్లు ఒంటరిగా ప్రయాణించడం. ఇక్కడ ఎవరు సరైందో ఎవరు తప్పో తీర్పు చెప్పడం ఉద్దేశం కాదు. కానీ ఒక ప్రశ్న మాత్రం మనసును వెంటాడుతుంది. ఒకవేళ దిశకు మార్గమధ్యంలో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే ఆమె తల్లిదండ్రులను ఎవరు ఓదార్చేవాళ్ళు? ఆమెను సోషల్ మీడియాలో ప్రోత్సహించిన వారా, లేక చివరికి జీవితాంతం బాధపడే ఆమె తల్లిదండ్రులేనా? ఇలాంటి సందర్భాలు పోలీసులు, ప్రభుత్వ వ్యవస్థను తప్పుపట్టడం చాలా సులభం. కానీ ముందుగా తల్లిదండ్రులకు చెప్పకుండా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరేనదా? తల్లిదండ్రుల్ని గౌరవించడం కూడా పిల్లల బాధ్యతే. స్వేచ్ఛ అంటే చెప్పకుండా వెళ్ళిపోవడం కాదు. ధైర్యం అంటే కుటుంబాన్ని ఆందోళనలో పడడం కాదు. తల్లిదండ్రులు సంపాదించిన డబ్బుతో వారికి తెలియకుండా విమానం ఎక్కి వేల కిలోమీటర్లు వెళ్లి ఆ ప్రయాణాన్ని సోషల్ మీడియాలో వీడియోగా పెట్టడం గొప్ప సాహసమేమో. సోషల్ మీడియా చప్పట్లు కొన్ని గంటలే ఉంటాయి, కానీ తల్లిదండ్రుల కళ్ళలో వచ్చే కన్నీళ్లు జీవితాంతం మిగిలిపోతాయి. చందన ప్రియ కథ మరో కోణాన్ని గుర్తు చేస్తుంది. బాధ్యత అంటే ఏమిటో, తల్లిదండ్రుల కష్టం అంటే ఏమిటో, కుటుంబం కోసం జీవించడం ఎంత గొప్పదో. ఆమె చివరి నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో సమర్థించలేము. ఆ పని ఏ సమస్యకు పరిష్కారం కాదు. కానీ ఆమె నోట్లో కనిపించిన తల్లిదండ్రుల పట్ల ప్రేమ, బాధ్యత భావం మాత్రం ప్రతి ఒక్కరి హృదయాన్ని కదిలిస్తుంది. బహుశా బాధ్యత అంటే జేబులో డబ్బులు లేనప్పుడు, ఆకలి తెలిసినప్పుడే వస్తుందేమో. కానీ జేబులో డబ్బు కడుపు నిండినప్పుడు కొన్నిసార్లు ఆలోచించకుండా తీసుకునే నిర్ణయం కుటుంబాలకు తీరని ఆందోళన మిగులుస్తాయి. ప్రత్యేకంగా ధనిక కుటుంబాల తల్లిదండ్రులకు కొన్ని సందర్భాల్లో మనం ఏం చేయకపోయినా పర్వాలేదు, కానీ మన వల్ల తల్లిదండ్రుల జీవితాంతం బాధపడకుండా ఉంటే అదే గొప్ప విజయం. చివరిగా చంద్రప్రియ ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం. ఈ తరం యువతలో కూడా తల్లిదండ్రుల గురించి అంతగా ఆలోచించే కుమార్తె చందన ప్రియ చాలా కాలం మన హృదయాల్లో నిలిచిపోవచ్చు. థ్యాంక్ యూ అండి. జై హింద్.